పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. హైదరాబాద్ కూకట్పల్లిలో భారీ దోపిడీ జరిగినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్లలో కారం కొట్టి డబ్బులు దోచుకు వెళ్లారు దుండగులు. ₹1 కోటి ఉన్నటువంటి నగదు బాక్సును బైక్పై తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇక బైక్ను ఫాలో అయ్యారు మరో 3 బైకుల మీద ఉన్నటువంటి వ్యక్తులు. నగదు కలెక్ట్ చేసుకొని 100 మీటర్లు కూడా వెళ్లకుండానే అటాక్ చేశారు. డబ్బులు తరలిస్తున్నటువంటి వారిపై కారం చల్లారు మిగతా బైక్ రైడర్లు. మొదటి బైక్ కింద పడగానే డబ్బులు ఉన్నటువంటి బాక్స్తో పరారయ్యారు. కూకట్పల్లి ఏసీపీ ఆఫీస్ పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. హవాలా డబ్బుగా దీనికి సంబంధించి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మోటార్ సైకిల్ మీద ₹1 కోటి తీసుకొని వాళ్ళు క్రమంలో మన కూకట్పల్లి 825 పిల్లర్ దగ్గర ఒక 4 వ్యక్తులు వచ్చేసి అటాక్ చేసి ప్రారం చల్లి అటాక్ చేసి అక్కడ వెళ్ళి ₹1 కోటి ఎత్తుకోవడం లేదు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసి అది ఎంక్వైరీ చేస్తున్నాం. తర్వాత సొమ్ము ఎక్కడి నుంచి తీసుకుపోతున్నారు, ఎవరికి సంబంధించింది, క్యాష్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ రాత్రిపూట వెళ్తే ఏం చెప్పాలి? కూకట్పల్లిలో జరిగినటువంటి ఈ చోరీకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పోలీసులు ప్రాథమికంగా ఏం తేల్చారు? ఎవరైతే డబ్బును తరలిస్తున్నటువంటి వారు ఉన్నారో వారిని కూడా పోలీసులు పట్టుకున్నట్లుగా కూడా తెలుస్తోంది. వారి నుంచి ఎలాంటి సమాచారం రాబడుతున్నారు? అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా కుక్కట్పల్లి మెట్రో పిల్లర్ 836, 837 వద్ద నిన్న ఏదైతే రాత్రి 8:30 సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముఖ్యంగా దోపిడీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏదైతే దోపిడీకి సంబంధించి కారులో వెళ్తున్నటువంటి 2 వ్యక్తుల దగ్గర ఎవరైతే ఎండి సుక్రు అలాగే ఎండి ముజువుద్దీన్ వీళ్ళిద్దరూ కూడా కారులో ₹1 కోటి తీసుకొని వెళ్తూ ఉన్నారు. సో దాన్ని గమనించినటువంటి మరో 2 బైక్ పై వస్తూ స్కూటీ పై వస్తూ కూడా ఒక కాటన్ బాక్స్ లో ఉన్నటువంటి అమౌంట్ ను కూడా వాళ్ళు తీసుకుని వెళ్తూ ఉన్నారు. సో ఆ బైక్ పై ఏదైతే స్కూటీ ఉందో ఆ స్కూటీ పైన తీసుకున్నటువంటి దొంగిలించినటువంటి ₹1 కోటి కూడా బైక్ పై తీసుకెళ్తుంటే సో మరొక 3 వ్యక్తులు కూడా మరి వాళ్ళని అడ్డగించి మొత్తం కూడా అక్కడ కింద పడిన పరిస్థితి ఉంది. దాంతో కూడా ఎవరైతే ఈ 3 వేరే వాళ్ళు వచ్చారో వాళ్ళు కూడా అమౌంట్ తీసుకొని పారిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో ఆ కంప్లైంట్ ను కూడా వీళ్ళిద్దరు ఇచ్చారు. సుక్రు అలాగే ముజువుద్దీన్ ఇద్దరు కూడా కూకట్పల్లి ఏసీపీ నరేష్ కు మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఆధారంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా మొత్తం కూడా దర్యాప్తు చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ప్రాథమిక సమాచారం ప్రకారం మొత్తం కూడా పోలీసులు అనుమానం ఇస్తా ఉన్నారు. ఇది హవాలా డబ్బుగా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానిస్తా ఉన్నారు. ఈ హవాలా డబ్బు అసలు ఎక్కడిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఈ అమౌంట్ ఈ ₹1 కోటి డబ్బులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు, సో వీళ్ళందరూ కూడా ఎవరు అనే దానిపైన ప్రస్తుతం అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే 4 కూడా మరి పరారీలో ఉన్న పరిస్థితి ఉంది. ఆ పరారీలో ఉన్నటువంటి 4 పట్టుకునేకి కూడా ప్రత్యేక బృందాలను ఏసీపీ నరేష్ కూడా మరి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి కేసును అయితే ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తున్నారు. మరి ఆ డబ్బుకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఇప్పుడు ఇంతవరకు అంటే పోలీసులు ఇప్పటివరకు అయితే ఇంకా అప్డేట్ ఇవ్వని పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ ₹1 కోటి సంబంధించి అంటే ఇది ఏసీపీ ఆఫీస్ కి కొంత సమీపంలో ఏదైతే కూకట్పల్లిలోని ఏసీపీ ఆఫీస్ ఉందో దానికి కొంత సమయంలో అంటే మనం చూస్తాం ఆ కూకట్పల్లిలో ఏదైతే ఈ పిల్లర్ నెంబర్ 836 కానీ 837 కానీ దానికి ఆపోజిటే పోలీస్ స్టేషన్ ఉంటుంది. సో ఆ సమీపంలోనే ఈ దాడి జరగడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి ఉంది. అంటే పోలీస్ స్టేషన్ ముంగటి నుంచి ₹1 కోటి హవాలా డబ్బు పోతా ఉంటే నిజంగా మరి ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు, పోలీసులు కావచ్చు ఏం చేస్తున్నారు అనే కోణంలో కూడా మరి ఒకవైపు వినబడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దీనిపైన మరి బాల్నగర్ ఏసీపీ కూడా స్పందించిన పరిస్థితి అయితే ఉంది. నరేష్ రెడ్డి స్పందించిన పరిస్థితి ఉంది. దీనిపైన 24 గంటలు దాటేలోపు మొత్తం కూడా డీటెయిల్స్ మీ ముంగట పెడతాము, మీడియా ముంగట
ఎమ్మట ప్రవేశపెడతాం, దాంతో పాటు నిందితులను కూడా పట్టుకుంటాము. అసలు ఈ హవాలా డబ్బు ఎక్కడిది, ఎందుకోసం ఇది చేశారు అనేది కూడా చెప్తామంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పుడు ఈ ఘటన జరగడం మొత్తం ఒక్కసారిగా కుకట్పల్లిలో మొత్తం ఒక్కసారిగా ఇదైన పరిస్థితి కనబడతా ఉంది మురళి. రైట్, అంటే దీనికి సంబంధించి ఎవరైతే తరలిస్తూ ఉన్నారో, డబ్బు తరలిస్తూ ఉన్నారంటే వాళ్ళని బాధితులుగా కూడా చెప్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఎలాంటి సమాచారం రాబట్టారంటే హవాలా సొమ్మని వారు చెప్పారా, లేకపోతే ఆ విధంగా నిర్ధారణ చేసుకున్నారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి కదా, దీనికి సంబంధించి డెఫినెట్ గా అంటే ప్రాథమికంగా వాళ్ళు ఒక విచారణ ఎవరైతే వీళ్ళిద్దరు ఉన్నారు, ఎండి ఖుస్రు కావచ్చు, అలాగే అజ్ముద్దీన్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఆధారంగానే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తా ఉంది. సో వాళ్ళు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగానే పోలీసులు కూడా ఇది హవాలా డబ్బుగా మరి అనుమానిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళను ఎవరైతే వాళ్ళ ఇద్దరితో పాటు ఇంకొక ముగ్గురు, వీళ్ళ నలుగురిని పట్టుకున్న తర్వాత సో మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తి డీటెయిల్స్ ఇస్తాము. అసలు ఈ హవాలా డబ్బు ఎవరిది, ఎక్కడికి వెళ్తుంది, మొత్తం కూడా సీసీ ఫుటేజ్లు వెతుకుతా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు కూడా మరి ఒక 3 బృందాలుగా ఏర్పడి మొత్తం ముమ్మర దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తం సంబంధించినట్టు కూకట్పల్లి ఇక్కడ మియాపూర్ నుంచి కూడా దాదాపు అమీర్పేట వరకు సీసీ ఫుటేజ్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు ఎక్కడ వెళ్లారు, ఎటు నుంచి వచ్చారు, అసలు ముందు ఎక్కడ రెక్కి నిర్వహించారు ఏంటి అనేది, ఆ బైక్ల నెంబర్స్ కావచ్చు, అవన్నీ కూడా ట్రేస్ చేసే ప్రయత్నంలోనే ఉన్నారు. ప్రాథమిక సమాచారంగానే మీరు చెప్పినట్టు ప్రాథమిక సమాచారంలో భాగంగా ఇది హవాలా డబ్బు కాబట్టే ఇట్లా అంటే ఒకరు తీసుకెళ్తున్నప్పుడు, వాళ్ళిద్దరు కార్లో తీసుకెళ్తున్నప్పుడు ఒక స్కూటీ మీద వచ్చి వాళ్ళ నుంచి అపహరించుకొని పోతున్న సమయంలో మరొక ముగ్గురు వచ్చి వాళ్ళని అటాక్ చేసి తీసుకుపోవడం, ఇదంతా కూడా సినిమా రెక్కి టైప్ లో జరిగింది. కాబట్టి హవాలా డబ్బు అయితేనే ఇట్లా జరుగుతుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో పూర్తి డీటెయిల్స్ మరికొన్ని క్షణాల్లో మరి రావాల్సిన అవసరం అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సతీష్. ఇక దీనికి సంబంధించి కుకట్పల్లిలో చోటు చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించి ఒక్కసారిగా కూడా సంచలనం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. నగదును దోచుకు వెళ్ళడానికి సంబంధించి అంటే హైదరాబాద్ కుకట్పల్లిలో భారీ దోపిడీకి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కళ్ళలో కారం కొట్టి డబ్బులు దోచుకు వెళ్లారు దుండగులు. ఈ నేపథ్యంలో ₹1 కోటి ఉన్నటువంటి నగదు బాక్సును బైక్పై తరలించేటువంటి ప్రయత్నం చేశారు. బైక్ను ఈ నేపథ్యంలో ఫాలో అయ్యాయి మరో 3 బైకులు. నగదును కలెక్ట్ చేసుకుని 100 మీటర్లు కూడా వెళ్లకుండానే అటాక్ జరిగింది. డబ్బులు తరలిస్తున్నటువంటి వారిపై కారం చల్లారు మిగతా బైక్ రైడర్లు. మొదటి బైక్ కింద పడగానే డబ్బులు ఉన్నటువంటి బాక్స్తో పరారయ్యారు. కుకట్పల్లి ఏసీపీ ఆఫీస్ పక్కన ఈ ఘటన చోటు చేసుకుంది. హవాలా డబ్బుగా ఆ ₹1 కోటి అనుమానిస్తున్నారు.